బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్న వైనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ తో చర్చ. రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన సినీ నిర్మాతలు. ప్రభుత్వ కేబినెట్ భేటీ అంశాలను వివరించిన మంత్రి పార్థసారథి. జూలై 1న సచివాలయ ఉద్యోగులే స్వయంగా ఇళ్లకు వెళ్లి మరీ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను అందజేస్తారని వ్యాఖ్య. విజయవాడలో ఆప్కో మెగా షోరూమ్ ను సందర్శించిన మంత్రి ఎస్ సవిత. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న సవిత. చేనేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలిసిందే. ఇటీవల 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికతో ఆ సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఖరారు చేయనున్నారు. ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన రాష్ట్ర బడ్జెట్ ఆమోదానికి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగియనుంది. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని తాజా బడ్జెట్ కు రూపకల్పన చేయాలనుకున్నారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఉపసంహరణ బిల్లు, పలు ఇతర బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు నిన్న సమావేశమయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న సమస్యలపై చర్చించడంతో పాటు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు నిన్న సమావేశమయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాత మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ తో పాటు అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నివాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ కలిశారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలిపి గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్ తో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్లు తెలిపారు. అందరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకున్నామని, సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ ను కోరామని చెప్పారు. అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పినట్లు తెలిపారు. త్వరలో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు. పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంపు అనేది తమకు చాలా చిన్న విషయం అన్నారు. సీఎంను కలిసినప్పుడు వినతి పత్రం రూపంలో తమ సమస్యలు తెలియజేస్తామన్నారు.
అమరావతి రాజధాని, పోలవరం, విద్యుత్ శాఖ, శాంతి భద్రతలు, మద్యం, ల్యాండ్స్ అండ్ మైనింగ్, ఆర్థిక పరిస్థితి అంశాలపై జూన్ 30 నుంచి జూలై 18వ తేదీ వరకు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని మంత్రి పార్థసారథి వివరించారు. జూలై 1న సచివాలయ ఉద్యోగులే స్వయంగా ఇళ్లకు వెళ్లి మరీ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు అందజేస్తారని చెప్పారు. వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారని, అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దురదృష్టం కొద్దీ ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ను గత ప్రభుత్వం నిర్వహించలేదని, వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. 80% డిఎస్సీ మార్కులు, 20% టెట్ మార్కులు కలిపి టీచర్ ఉద్యోగ నియామకాలకు అర్హతగా తీసుకుంటున్న సంగతి తెలిసింది. ఇప్పుడు టెట్ జరపకపోవడం వల్ల నిరుద్యోగులు టెట్ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం కోల్పోయారు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాణ్యమైన విద్యను అందించడం గురించి ప్రస్తావించారు. అందుకోసం జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది 1986లో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 98లో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం, తర్వాత ఆయన ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటం జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు. దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ధర్మంలో. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత కొన్ని సంవత్సరాలేమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ అంటే కొన్ని సంవత్సరాల మార్కులేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామని, చేనేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో 84, ఇతర రాష్ట్రాల్లో 16 ఆప్కో షోరూంలు ఉన్నాయని, టర్నోవర్ను పెంచేందుకు ప్రణాళిక ప్రకారం అవసరమైన మార్పులతో షోరూంలను ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న గౌన్పేటలో ఆప్కో మెగా షోరూమ్ తనిఖీ చేశారు. ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పవన్ మూర్తి, జనరల్ మేనేజర్ ఎస్ అనుజారాణి, షోరూమ్ మేనేజర్ వై గోపాలకృష్ణతో సమీక్ష జరిపారు. అనంతరం షోరూంలోని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కొన్నేళ్లుగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి చేనేత ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి చూశామన్నారు. పెద్ద పెద్ద వస్త్ర షోరూంలకు ధీటుగా ఇక్కడే ఆప్కో మెగా షోరూంను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచి వారిని ప్రగతి పదంలో నడిపించేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. వారంలో కనీసం ఒకరోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి ఎస్ సవిత కోరారు. Honorable Minister, BC Welfare and Handloom and Textile and Economically Backward Classes Minister, for today's inspection to our mega showroom and also our office. We welcome you, Madam.
and the ఇచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట పెద్ద పెద్ద షోరూమ్స్ చూసాం. షోరూమ్స్కు పోటీగా కూడా ఇక్కడ అంటే మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగా షోరూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేనేత కార్మికుల పరిస్థితి మనం అందరం చూసాం. చాలా హీనమైన పరిస్థితిలో చాలా కొన్ని చోట్లయితే వాళ్ళు తయారు చేసిన సరుకులను అమ్ముకోలేక కొన్ని చోట్లయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఖచ్చితంగా చేనేత కార్మికులందరికీ పూర్వ వైభవం ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు ఉందో ఆ విధంగా మేము తయారు చేస్తాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను పాటించనున్నారు. వారాహి మత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూపం ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 జూన్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ దానికి వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసింది. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం వాలంటీర్లను తప్పనిసరిగా ఓ దినపత్రికను కొనుగోలు చేయాలంటూ అందుకోసం నెలకు 200 రూపాయల అలవెన్స్ కూడా చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ అలవెన్స్ ను రద్దు చేసింది. పత్రికా కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా మెమో జారీ చేసింది. న్యూస్ పేపర్ కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశించింది. సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అలవెన్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పెద్ద సంఖ్యలో వాలంటీర్లు టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ కూటమి కొలువు తీరిన తర్వాత మొదటిసారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు తమ వినతులను జిల్లా అధికారులకు అందించారు. గత 5 ఏళ్లలో తమ సమస్యలను స్థానిక పాలకులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మొరపెట్టుకున్నారు. ఎన్డీఏ కూటమి కొలువు తీరిన తర్వాత మొదటిసారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు తమ వినతులను జిల్లా అధికారులకు అందించారు. గత 5 ఏళ్లలో తమ సమస్యలను స్థానిక పాలకులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మొరపెట్టుకున్నారు. ఏళ్లుగా పింఛన్ అందటం లేదని, గ్రామాల్లో పారిశుద్ధ్యం బాలేదని, రెవెన్యూ తదితర సమస్యలతో సతమతమవుతున్నామని అర్జీదారులు వాపోయారు. ఇలా మొత్తం 69 వినతులు అందాయి. వీటిలో ఐసీడీఎస్ 61, రెవెన్యూ 31, పోలీస్ 9, ఎంఏయుడి 7, ఏపీఎస్డబ్ల్యూ, ఆర్ఈఐసి 5, విద్య 3, ఉపాధి 2, ఆరోగ్య శాఖ 2, వ్యవసాయం 1, సర్వే అండ్ సెటిల్మెంట్ 1, డిఆర్డీఏ 1, గృహ నిర్మాణం 1 చొప్పున అర్జీలు అందాయి. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీకే శ్రీనివాసరావు,
ఐసిడిఎస్ పీడీ జి ఉమాదేవి, డ్వామా పీడీ జె సునీత, హౌసింగ్ పీడీ రజనీకుమారి, డిఎస్ఓ జి మోహన్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అప్పు ఎగవేతకు గుర్రంకొండ రాము నకిలీ బంగారంతో సినీ పక్కీలో దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు. సీఐ మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదుదారుడైన వీరాంజనేయులకు నిందితుడు రాము 90 లక్షల నగదు ఇవ్వాల్సి ఉందన్నారు. నగదుకు బదులు బంగారం ఇస్తానని వీరాంజనేయులు నమ్మించి బయటకు తీసుకుని వెళ్లారు. బంగారం ఇచ్చినట్లు నటించి మార్గమధ్యంలో రాము తన మనుషులతో దొంగతనం చేపించారన్నారు. 2024వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాది పసుపులేటి వీరాంజనేయులని మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఇతను తన సమీప బంధువు అయినటువంటి రాము అనే వ్యక్తికి సుమారు 90 లక్షల రూపాయలు బంగారు వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అవసరం అయ్యి మళ్ళీ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి, దానికి బదులుగా 90 లక్షలు ఖరీదు చేసే గోల్డ్, దానికి ఇంట్రెస్ట్ కలిపి ₹1 కోటి ఖరీదు చేసి గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను, మీరు విజయవాడ బస్ స్టాండ్కి రండి, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు వీరాంజనేయులు విజయవాడ వెళ్ళి రాము వీళ్ళిద్దరూ 2 వీలర్ మీద విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి వారధి మీదుగా వస్తుండగా కొలనకొండ సమీపంలో ఇద్దరు బైక్ మీద వస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి 3 వ్యక్తులు బైక్ మీద వచ్చి ఏదైతే ఆ గోల్డ్ సుమారు కేజీన్నర విలువ కలిగిన గోల్డ్, ₹1 కోటి విలువ చేసిన గోల్డ్ బ్యాగ్ని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళినట్టుగా ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఆ బ్యాగ్ లాక్కునే క్రమంలో వీళ్ళిద్దరు కూడా బండి మీద నుంచి కింద పడిపోవడం, ఇద్దరికి గాయాలు అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎన్ఆర్ఐలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీరాంజనేయులు అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం అయింది. దీని మీద మా పోలీసులు మేము దర్యాప్తు చేయడం అయింది. దీనిలో వెలుగు చూసిన విస్తుపోయే నిజాలు ఏంటంటే, ఈ రాము ఎవరైతే ఉన్నారో ఇతను వీరాంజనేయులకి సుమారు వడ్డీతో కలిపి ₹1 కోటి దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న, బబ్లు, మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని, తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి ఎగవేయాలన్న ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. నేటి సమాజంలో వైద్య ఆరోగ్య సేవలు అవసరం గణనీయంగా పెరుగుతుందని డాక్టర్ గరిమా త్రివేది స్పష్టం చేశారు. ఆ రంగాలలో నిపుణులకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ సంయుక్తంగా ఎంబీఏ కోర్సును 2024 సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై నిన్న గాంధీనగర్ ఐలాపురం హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ గరిమా త్రివేది, డాక్టర్ ఐడి రాజు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో నిష్ణాతులైన నిపుణుల అవసరం
పెరుగుతుందని గుర్తించి ఈ సంవత్సరం నుండి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఏపీ మెడ్ టెక్ జోన్ అకాడమీ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సంయుక్తంగా MBA కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వైద్య ఆరోగ్య రంగం 2026 సంవత్సరానికి $600 బిలియన్ చేరుతుందని, మన దేశంలో అందిస్తున్న ఉత్తమమైన వైద్య సేవలకు ఆకర్షితులై విదేశీయులు మన దేశానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెరుగుతున్న ఆసుపత్రులను దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య రంగానికి అవసరమైన హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులను రూపొందించినట్లు తెలిపారు. కోర్సుల్లో ప్రవేశానికి గీతం బిజినెస్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గీతంతో కలిసి నిర్వహిస్తున్న MBA కోర్సులను పూర్తి చేసిన వారికి వైద్య ఆరోగ్య రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. Collaboration with AHA, that is Academy of Hospital Administration as well. This is the only MBA program in which the industry and the academy collaboration is happening, so that the student is industry ready the moment he comes out of the course after 2 years. So this collaboration is unique in a way that we are following the Harvard business approach, where we are going to give the children hands-on experience while they are studying in the classroom, as well as a practical approach while they are coming to the industry, that is AMTZ. AMTZ has almost 165 offices inside the zone, where all the medical devices which are to be manufactured in India are manufactured there. This is the only zone in which we have WHO as well as World Trade Center inside one zone. You must visit this place because this is the most happening and most growing place in India today. Thank you. గీతం యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల మంచి నైపుణ్యం అన్నటువంటి విద్యార్థులను తయారు చేసి హెల్త్ కేర్ అండ్ ఆసుపత్రుల నిర్వహణలో ఆ టెక్నాలజీని అవలోకనం చేసుకుని ఆ స్కిల్ని ఉపయోగించి ప్రజలకు కాస్ట్ ఎఫెక్టివ్గా వైద్యం కానీ కాస్ట్ ఎఫెక్టివ్గా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని కానీ అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేయటం జరిగింది. కేసినేని శివనాథ్ చిన్ని 2,82,000 ఓట్ల మెజార్టీతో విజయవాడ పార్లమెంట్ సీటును కైవసం చేసుకుని నేడు లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు వెల్లడించారు. అహంకారంతో విరవీగిన కేసినేని నానికి విజయవాడ పార్లమెంట్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని నిన్న లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. పంజా సెంటర్ సమీపంలో 49, 50, 51 డివిజన్లో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మైనార్టీ నేతలు MS బేగ్, ఫతాఫుల్లాతో పాటు 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, 49వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బడుగు వెంకన్న, 50వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొప్పుల గంగాధర్ రెడ్డి, 51వ డివిజన్ అధ్యక్షుడు కొంచెం దుర్గారావుతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు తెలుగుదేశం పార్టీ కన్నా తానే గొప్ప అంటూ విర్రవీగి ఘోర పరాజయం పొందిన కేసినేని నానికి ఈ ఎన్నికలు గుణపాఠం కావాలన్నారు. వినయ విధేయతలతో ప్రజల మన్ననలు పొంది పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా 2,82,000కు పైగా ఓట్లు సాధించి ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ సాధించిన కేసినేని చిన్నికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఆయన హయాంలో విజయవాడ నగర అభివృద్ధి మరింతగా సాధ్యపడుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్లమెంట్లో లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కేసినేని చిన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాట్ల ప్రసాద్, దల్లి చిట్టిబాబు, కొంచెం బాలకృష్ణ, అన్సర్, జావేద్ తదితరులు పాల్గొన్నారు. రోజు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని గారిని విజయవాడ నగర ప్రజలు అత్యధిక మెజారిటీతో, కని విని ఎరుగని మెజారిటీతో, విజయవాడ నగరంలో ఏ మహానుభావుడు కూడా ఇంత మెజారిటీ సాధించలేని మెజారిటీ ఇచ్చిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు పార్లమెంట్లో కేసినేని శివనాథ్ చిన్ని గారు యాజ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ 49, 50, 51 డివిజన్ అధ్యక్షులు కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎవరైతే కేసినేని శివనాథ్ చిన్ని గారికి ఓటేసి గెలిపించారో వాళ్ళందరికీ నేను
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 2,82,000 మెజార్టీ అనేది ఊహించని మెజార్టీ ఇది. అంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు ప్రజల హృదయాలను ఏ విధంగా ఎలా గెలుచుకున్నారో ఈ ఓటు ద్వారా తెలుస్తుంది. ఎన్ని కార్యక్రమాలు చేసిన నాయకులు ఉన్నా కూడా మేమే ఇక్కడ ఎంపీలం, మేము చచ్చిపోయే వరకు మేమే ఉంటాం, హ్యాట్రిక్ కొడతామని ప్రగల్భాలు ఎవరైతే పలికారో వాళ్ళ గర్వం వాళ్ళను బంగాళాఖాతంలో కలిపింది. ఎవరైతే ప్రజల ముందుకు వస్తారో సేవ చేస్తారో వాళ్ళనే ప్రజలు ఎంచుకుంటారు. ఎవరైతే ఓడిపోయారో కేసీని నాని గారు అనుకున్నారు, నా వల్లే ప్రజలు ఓటేశారు, చంద్రబాబు నాయుడు చరిష్మా కాదు, తెలుగుదేశం పార్టీ కాదనుకున్నారు. కానీ ఈరోజు ప్రజలు చెప్పుతో మొహం మీద కొట్టారు. ఇది సైకిల్ గుర్తు చరిష్మా, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిష్మా. 49 డివిజన్ అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా 50వ డివిజన్ మరి సోదరుడు గంగాధర్ రెడ్డి, అట్లాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా 51వ డివిజన్ గుంతు దుర్గారావు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కేక్ కటింగు, అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన కేశినేని శివనాథ్ చిన్ని గారు అనేది గత 2-3 సంవత్సరాల బట్టి అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు చేయటం మరి ఎంతో ప్రజలందరూ కూడా హృదయాలకు అర్దుకునే విధంగా కూడా చేసి మరి ఇంత మెజార్టీ రావడానికి కూడా కారణం ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా భాగమని, అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయంలో ఉన్నారు, కూటమి రావాలా, కూటమి వచ్చినట్లయితేనే మరి దేశం బాగుంటుందనే ఆలోచనతో ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్లో తొలిసారిగా అడుగు పెడుతున్న మా నాయకులు, మా అన్నగారు కేశినేని శివనాథ్ చిన్ని గారికి మేము 49, 50, 51 డివిజన్ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేశినేని చిన్ని గారికి విజయవాడలో ఎప్పుడు ఎవరికి కనివిని రానంతగా మెజార్టీ 2,82,000 మెజార్టీని ఇచ్చిన ఈ విజయవాడ ప్రజలందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత రాక్షస పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2014 నుంచి 19 దాకా ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ సైకో జగన్ ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసింది. దానికి కేశినేని చిన్ని గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఈ 7 నియోజకవర్గాల్లో మొబైల్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి కనకదుర్గ అమ్మవారి దయతో పెద్ది అన్నారావు మరింత పెద్ద సంఖ్యలో పేదలకు అన్నదానం చేయాలని మాజీ కార్పొరేటర్ చంద్ర సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం తన కుమారుడి పేరున అన్నదానం చేస్తున్న అన్నారావును ఆయన అభినందించారు. సోమవారం రథం సెంటర్ లో పెద్ది అన్నారావు కుమారుడు దేవి వరప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ చంద్ర సురేష్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పెద్ది అన్నారావు కుమారుడు దేవి వరప్రసాద్ చిన్న వయసులో మరణించడం బాధ కలిగించిందని అన్నారు. తన కుమారుని పేరు మీద పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించిన అన్నారావును అభినందించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి దయతో మరింత పెద్ద సంఖ్యలో పేదలకు అన్నదానం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ది అన్నారావు మాట్లాడుతూ కుమారుడు చనిపోయిన బాధ కలిగిన పేదలకు అన్నదానం చేయటం ద్వారా తన కుమారుని ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపూడి వెంకట్రావు, పెళ్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్నారావండి, నా కుమారుడు ద్వితీయ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించి ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం పెట్టాము. ఇది 2వ సంవత్సరం అండి. ఇలాగే అమ్మవారి దయ వల్ల ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాము. అది ఎత్తున వచ్చే సంవత్సరం కూడా చేయాలని అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం. జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్న వైనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ తో చర్చ.
రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన సినీ నిర్మాతలు. ప్రభుత్వ కేబినెట్ భేటీ అంశాలను వివరించిన మంత్రి పార్థసారథి. జూలై 1న సచివాలయ ఉద్యోగులే స్వయంగా ఇళ్లకు వెళ్లి మరీ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను అందజేస్తారని వ్యాఖ్య. విజయవాడలో ఆప్కో మెగా షోరూంను సందర్శించిన మంత్రి ఎస్ సవిత. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న సవిత. చేనేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.